మా రైల్వే కోడూరులో ఈ హరి చికెన్ మటన్ సెంటర్ అంటే చాలా ఫేమస్. ఆర్ఆర్ రెస్టారెంట్ ఎదురుగా మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఇక్కడ మనకు ప్రతి దాని మీద 10-20% ఆఫర్ ఇస్తాడు మన వరకు హరి. చాలా మంచి అబ్బాయి. 2.5 కేజీ లెగ్ పీసులు కొట్టించాను. పల్లెలో ఉన్నప్పుడు 15 ఏళ్ళ ముందు, ఇప్పుడంటే టౌన్లో ఉన్నాము. అప్పుడు చికెన్ సెంటర్కి వెళ్తే నేనే పోయి నాకు కావాల్సిన విధంగా ముక్కలు కొట్టుకొని వచ్చేవాడిని. ఇప్పుడు వీడియో కోసం మళ్ళీ ట్రై చేసే చాలా సంవత్సరాల తర్వాత. ఇదంటే వాళ్ళు కొట్టారు. సరే, శార్వా కోసం ఒక 1/2 కేజీ ఎక్స్ట్రా చికెన్ తీసుకోవడం జరిగింది. అదైతే నేనే కుందేశాను. 1/2 కేజీ లివర్ కూడా యాడ్ చేయమన్నాను. లివర్ చూస్తే మనం టెంప్ట్ అయిపోతాము. చాలా రోజుల తర్వాత కొడుతుంటే కొంచెం ఫీలింగ్ అదొక విధంగా ఉంది. నేనే కట్ చేసుకున్నాను 1/2 కేజీ. అక్కడ మనం సొంత షాప్ లాగా ఫ్రీగా పోతుంటాం హరి చికెన్ సెంటర్కి. పోతే ఛానల్ బాగా డెవలప్ అయినాక బిర్యానీ వీడియో పెడదాం అనుకున్నాను. కానీ మా మేనల్లుడు వచ్చాడు. అందుకని మా అల్లుడికి నా చేత్తోనే బిర్యానీ వండి పెట్టాలని ఇప్పుడే బిర్యానీ వీడియో పెట్టడం జరుగుతుంది. ఈ శార్వాకి ముక్కలు సన్నగా కొట్టుకున్నాను. ఈ వీడియో అబ్బాయే తీశాడు, చికెన్ సెంటర్ అబ్బాయి. అందుకని కొంచెం అటు ఇటుగా ఉంది. మనకు ఒక మంచి కెమెరామెన్ దొరకాలి. మా అబ్బాయిలంతా స్కూళ్ళు కాలేజీల్లో బిజీగా ఉన్నారు. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్న వీడియోస్లో కొంచెం మన్నించి ముందుకు తీసుకెళ్ళండి. 1/2 కేజీ చికెన్ కట్ చేసేసాను. అంతే, కవర్కి వేసుకొని ప్యాకింగ్ చేసుకొని రావడం జరిగింది. ఇంటికి వచ్చేసాక ఫస్ట్ బియ్యము కొలత వేసుకుంటున్నాను. నేను వచ్చి 5 సోలలు తీసుకున్నాను. అంటే 2 కేజీల కన్నా కొద్దిగా తక్కువ. టమాటో కట్ చేస్తున్నాను. మనం కటింగ్లో కొంచెం బాగా అనుభవం ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఇంటికాడ ఉంటే ఖచ్చితంగా మా వైఫ్కి హెల్ప్ చేస్తూ బిర్యానీలు అవి నేనే వండుతుంటాను. ఎప్పుడైనా హాలిడే టైంలో వర్క్ లేనప్పుడు. అందుకలా కటింగ్స్ చేసి కొంచెం అలవాటు. బిర్యానీ అయితే మా ఫ్యామిలీ అంతా నేను వండితేనే బాగుంటుందని తింటుంటారు. అందుకని ఇప్పుడు మా మేనల్లుడు వస్తే కూడా నేనే వండడం జరుగుతుంది. లైటర్ మటుకు స్టైల్గా వెలిగించాలన్న మటుకు కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. వెలిగించేసి పెద్ద పాత్ర పెట్టేశాను. దాంట్లో ఫస్ట్ ఒక కప్ ఆయిల్ తీసుకున్నాను. బాగా నూనె వేడయ్యాక మెయిన్ ఇంపార్టెంట్, స్మెల్ బాగా రావాలంటే కస్తూరి మెంతి దాంట్లో వేసి బాగా రోస్ట్ చేస్తే కనీసం మన వీధంతా కూడా వాసన వస్తుంది, బిర్యానీ స్మెల్. ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆ కస్తూరి మెంతి వాసనకే మనకు వీధిలో నుంచి మార్కులు వస్తాయి. ఏందో వండుతున్నారే, మాకు రొంత పెట్టండి అనే విధంగా ఉంటుంది పరిస్థితి. ఇంకా బిర్యానీ సామాన్ అంతా ఎక్కువ వేసుకోబడలేదు. ఆ పువ్వుల పేర్లు అవన్నీ మనకు కొన్ని రావు. అవన్నీ బిర్యానీ సామాన్లన్నీ ఒకసారిగా తెచ్చుకుంటాను నేను. అవన్నీ మిక్సింగ్ వేసేస్తాం, అదొకటి. అవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యాక అల్లం పేస్ట్ వేసేయాలి. ఇది మనం ఇంట్లో చేసుకుంటాము. టమాటా, అల్లము, అది కూడా ఎక్కువ ఏం లేదు. టమాటా, అల్లము, ఆనియన్ వేసేసి కొంచెం సోపు, ఒక్కరవ పట్ట వేసేసి మిక్సీ కొట్టేసి వేస్తాము. ఆ మసాలా బాగా రోస్ట్ అయినాక
టమాటోస్ కూడా ఎక్కువ కట్ చేయబడలేదు, మితంగానే కట్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా కలర్ఫుల్గా ఉంది. రోస్ట్ అయిపోయాక బాగా చికెన్ కడుక్కొని 3-4 టైమ్స్ బాగా కడుక్కొని చికెన్ ముక్కలు ఎత్తేసేయాలి. టేస్ట్ బాగా రావాలంటే స్కిన్తోనే చికెన్ తీసుకోవాలి. అందుకని మనం 3-4 టైమ్స్ బాగా మన వాటర్లో కడుక్కొని వేసుకోవాలి. బాగా కడుక్కుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు చికెన్ అంతా వేసేసాక బాగా మిక్సింగ్ చేయాలి. ఆ టమాటా ఫ్లేవరు అంతా బాగా పట్టే వరకు. గెంటు కూడా ఇలాగ పలసంగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. ఇంకా పుదీనా కొత్తిమీర ముక్కలు వేసినాక ముక్కల పైన వేసేయాలి. పుదీనా బాగా దండిగా అంటే కొంచెం ఎక్కువ సైజు మోతాదులోనే తీసుకొని వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. బాగా మిక్సింగ్ చేసేయాలి. బాగా మిక్సింగ్ అయ్యే విధంగా చేసి మటన్ మసాలా 10 రూపీస్ది మటన్ మసాలా వేయాలి. మళ్ళీ వచ్చి గరం మసాలా 5 రూపీస్ గరం మసాలా సరిపోతుంది. 2 కేజీల బియ్యానికి మోతాదు. 5 రూపీస్ గరం మసాలా. మెయిన్ ఇంపార్టెంట్, నేను వాడేది ఇది, నా టేస్ట్కి బాగా వచ్చేది ఇది బిర్యానీ మసాలా. ఆచి బిర్యానీ మసాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా బిర్యానీలో వాడాలి. వాడితేనే ఆ ఫ్లేవర్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా మిక్సింగ్ చేసేసేయాలి. వాసన అయితే గుమగుమలాడుతుంది. పోతే పెరుగు 1 కప్పు పోసేయాలి. ఈ పెరుగంతా ముక్కలకు కూడా బాగా పడితే నీట్గా ఉంటుంది. నీసు వాసన అలా రాకుండా, ముక్కలు పచ్చిగా లేకుండా బాగా ముక్కలకి ఈ ఫ్లేవర్ అంతా పెరుగు ద్వారా పడుతుంది. కొంతమంది పెరుగు లాస్ట్లో వేస్తారు ముక్కలంతా ఉడికిపోయినాక. నాకైతే ఇదే అలవాటు. బాగా ఉడుకుతున్నప్పుడు నెయ్యి ముందుగానే వేసేయాలి. కొంతమంది లాస్ట్లో వేస్తారు స్టవ్ ఆపేటప్పుడు రైస్ అంతా వేసాక. కానీ మనం ముందే వేస్తే ఆ స్మెల్ బాగా వస్తుంది, ముక్కలకు కూడా బాగా పడుతుంది. ఇకపోతే వాటర్ మనం కొలుచుకున్నాం కదా 5 సోలలు, దానికి 7 వేస్తే సరిపోతుంది. 7 సోలలు అంటే 1.5 గ్లాసుకు తక్కువ వేస్తే బాగా ఉడుకుతుంది. స్లో మోషన్లో కూడా తీసాము, ఉడుకుతుంది. వీడియో తీయడం ఇంకొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. వీడియోలు తీస్తుంటే అలవాటు అయిపోతుంది. ఈ విధంగా బాగా ఎసురు బాగా తెల్లాక బియ్యం ఎత్తి వేసేయాలి. ఆ బియ్యం కడిగేటప్పుడు బాగా పిసికి కడగకూడదు. నీళ్ళలో వేసి కొంచెం దేవి ఒక 3-4 టైమ్స్ కడగాలి. పిసికితే మళ్ళీ ఉడికినాక అన్నం విరిగిపోవడం జరుగుతుంది. ఈ బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువ పిసకూడదు. కడిగేటప్పుడు లైట్గా చేత్తోనే అలా తిప్పుతూ కడిగేశాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎసురు బాగా తెల్లినాక రైస్ నీట్గా పాత్ర అంతా రౌండ్గా వేసుకుంటుండాలి. ఇది కూడా ఒక స్లో మోషన్లో తీసాము ఈ వీడియో. వంటలు అయితే మనకు చాలా వచ్చు. మన టాలెంట్ రాబోయే వీడియోలో చూపిస్తాము. ఎంత చేసినా కూడా వంట చేసేటప్పుడు మెప్పు పొందాలని టెన్షన్ ఉంటుంది. ఇది ఎలా వస్తుందో ఎన్నిసార్లు చేసా కూడా. పైగా మా అల్లుడు రావడం వల్ల వాడికి బాగా ఇష్టం నా బిర్యానీ అంటే. ఇది ఎలా వస్తుందో ఏమో అనే టెన్షన్ అయితే నాలో ఉంది.
బియ్యం అన్నీ శుద్ధంగా వేసాక కొంచెం ముక్కలు బియ్యం అన్నీ మిక్సింగ్ చేసి ముక్కలు కూడా కొన్ని పైకి వచ్చే విధంగా చేసుకొని మిక్సింగ్ చేసి మూత వేసేయాలి. కానీ ఆ స్మెల్ అయితే చాలా బాగుంది. నెయ్యి ఫ్లేవర్ అంతా తగిలిచ్చాం కదా, అది స్లో మోషన్లో తీసాము. మూత వేసి కొద్దిగా స్లిమ్లో పెట్టేసేయాలి. బియ్యం కొద్దిగా పైకి వచ్చినప్పుడు మంట సిమ్లోనే ఉండాలి. లేకపోతే అడుగు మాడిపోతుంది. సిమ్లో ఉన్నా కూడా మంట తగులుతుంది. ఆల్రెడీ మనం చాలాసేపు నుంచి బిర్యానీ పాత్రని వేడి చేస్తుంటాం కాబట్టి ఆ స్లిమ్లోనే ఉడికితేనే నీట్గా ఉడుకుతుంది, అడుగు మాడిపోకుండా. నేను ఎప్పుడు చేసినా కూడా ఒక్క మెతుకు కూడా అడుగుకి అతుక్కోదు, అంత నీట్గా ఉంటుంది అడుగు. కొంతమంది అడుగు మార్చేస్తారు, లేదా సంగటి మాదిరిగా చేసేస్తారు, రకరకాలుగా చేసేస్తారు ఎంత వంట తెలిసిన వాళ్ళైనా. లేదు మెతుకుగా ఉంటుంది. నేను కరెక్ట్గా అన్నం నీట్గా విరగకుండా బాయిల్ అయ్యేటట్టు చేస్తాను. పోతే అన్నం 90% ఉడికిపోయాక ఒక్కరవ లైట్గా కొత్తిమీర పైన తగిలిచ్చేసి ఒక్కరవ నెయ్యి కూడా లైట్గా తగిలిచ్చేసి మూత వేసి ఆపేసేయాలి. ఇంకా మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత తీస్తే రైస్ ఈ విధంగా వస్తుంది. ఎక్సలెంట్గా వచ్చింది, సూపర్గా ఉంది, సూపర్గా సక్సెస్ అయినాము. నాకైతే 100% మార్కులు పడతాయని ధైర్యం వచ్చింది. అందరూ బాగా మెచ్చుకొని తింటారని. బాగుంది. ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మనమే ఫస్ట్ స్టార్ట్ చేసాము. 1/2 kg చికెన్ని సేరవ కొట్టించుకొని అది మిక్సింగ్ చేసుకొని ఈ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు ఒక్కొక్కరవ కొరుక్కొని తింటుంటే ఆ ఫీల్ సూపరు. నేనే ఫస్ట్ టేస్ట్ చేశాను కాబట్టి 100% ఇంకా అందరూ బాగా మెచ్చుకుంటారనే నాకే ధైర్యం వచ్చేసింది. ఆ ఆనందంలో ఇంకొంచెం ఫీలింగ్ చూపిస్తూ తినేస్తున్నాను. పిల్లలందరూ ఇంటికాడే ఉన్నారు. మా అబ్బాయి బెంగళూరు నుంచి కూడా వచ్చాడు. ఇంకా మా అల్లుడు అందరూ ఇంకా హ్యాపీ అవుతారని అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి.